నమాజు చేసి మరి భార్య బిడ్డలని పిల్లల్ని వ్యాపారాలని జాబులని వదిలేసి అక్కడనే కూర్చోమని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక నమాజ్కి వెళ్ళాం, నమాజ్ అయిపోయింది, మళ్ళీ మన యొక్క కార్యక్రమాలకి వెళ్ళిపోయి తర్వాత నమాజ్ మళ్ళీ ఎన్ని గంటలకు ఉంది, నేను ఎలా వెళ్ళాలి, ఆ యొక్క నమాజ్ మిస్ కావద్దు, పోగొట్టుకోవద్దు, జమాత్తో కరెక్ట్గా టైంకి వెళ్ళాలి, నేను మళ్ళీ వెళ్ళి అల్లా వద్ద నా యొక్క పాపాలు ఏమైనా ఉంటే క్షమించమని పుణ్యాలు సంపాదించాలి, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అల్లాని ఆరాధించాలి, మరియు నాకు అర్కత్ బర్కత్ ఇమ్మని మరి ఇంకేదైనా దువాలు ఉంటే వారు వేడుకోవటం కానీ, ఇలా మళ్ళా అల్లా దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ మస్జిద్కి వెళ్ళాలి, మళ్ళీ నమాజ్ చేయాలి, జమాత్ మిస్ కావద్దు, నమాజ్ మిస్ కావద్దు, మస్జిద్కి వెళ్ళాలి, మస్జిద్కే వెళ్ళి నమాజ్ చేయాలి అని ఎవరైతే ఒక నమాజ్ తర్వాత మళ్ళా వారు ఇంటికో వ్యాపారానికో జాబులకో వెళ్ళి తర్వాత నమాజ్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారో, దాని తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ విధంగా వెళ్ళి నమాజ్ చేస్తారో, అటువంటి వ్యక్తికి ఈ యొక్క ఎంత టైం, ఈ నమాజ్ నుంచి ఆ నమాజ్కి మధ్యలో ఎంత టైం అయితే ఉందో అంత టైం కూడా అతడు మస్జిద్లో ఉండి నమాజ్ చేసినంత పుణ్యం అతనికి లభిస్తూనే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి మస్జిద్ నుండి వచ్చే అజాన్, మస్జిద్లో నుంచి మనకి నమాజ్ కోసం అజాన్ వస్తుంది కదా, ఈ యొక్క మస్జిద్ నుంచి వచ్చే అజాన్ యొక్క శబ్దం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఈ యొక్క చెడు జిన్నులు సైతానులు పారిపోతాయని, ఎవరికైనా ఈ యొక్క చేతబడి, దిష్టి, నజరు, జిన్నుల ప్రాబ్లం, సైతాన్ల ప్రాబ్లం ఉంటే కనుక ఈ యొక్క అజాన్ ద్వారాను ఈ యొక్క నమాజ్ జమాత్తో కలిసి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవడం ద్వారాను స్వస్థత లభిస్తుందనే విషయం అనేక ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మస్జిదులు లేదా ఖురాన్లు మానవులకి ఇవి మార్గదర్శకత్వం మరియు ఇవి ఆరోగ్యప్రదాయని అని కూడా. మార్గదర్శకత్వం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, హరామేది, హలాలేది, స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి, లేకపోతే ఎలా జీవిస్తే మరి నరకానికి వెళ్ళిపోతారు, ఈ యొక్క సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, వీటన్నిటి నుంచి ఎలా రక్షణ పొందాలి, అల్లా యొక్క ఆగ్రహం నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇవన్నీ కూడా మస్జిద్లో మరి తెలియని వారికి నేర్పించడం, ఖురాన్ చదవడం ద్వారాను ఇవన్నీ కూడా అల్లా తెలియజేస్తూ ఉంటారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు, హదీసుల ద్వారా కూడా ఇవన్నీ కూడా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే మరి వీటి యొక్క ఇలాజ్ మరి అనేక రకాలుగా ఉంది. రేగి ఆకుల మరి గుసుల ద్వారా కానీ, అజ్వా ఖజూర్ల ద్వారా కానీ, గుసుల ద్వారా కానీ, వజూ చేయడం ద్వారా కానీ, సూరే బకరా కానీ, ఖురాన్ చదవటం కానీ, నమాజ్ చదవటం కానీ, ఇంట్లో కానీ, జమాత్తో మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం కానీ,